ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. కమా మ్యాన్, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఎవరు నువ్వు? నీ వాళ్ళకం చూస్తుంటే అచ్చం ఇండియా వాళ్ళలాగున్నావు. రే మస్తాన్ సాహిబ్, ఇడెవరో కనుక్కోరా. అలాగే నాకు వదిలేండి. యో యారప్పా, యారి నుంచి వచ్చావు? సరుకులో ఏం చేస్తా ఉండవు అంటున్నారు. ఈలో సమాధానం చెప్పు. మోగోడునట్టున్నాడా? ఒరే మోగోడునట్టున్నాడనా? వాడేం పైన ఏం చేస్తున్నాడు? వాడు అంతసేపా? ఒరెవరా నాయన, వాడు దింపండి అన్న. వాడు కాలుగా ఇరుక్కుపోయింది, ఏమో అర్థం కావట్లేదు. వాడు ఏం సమాధానం చెప్పకపోతున్నాడు, అంటున్నాడు. ఏమో అర్థం కావట్లేదా? ఈడి ఏం చేస్తున్నాడు అని. సార్, వాడు మెంటలోడు నెట్టున్నాడు సార్, పిచ్చోడు నెట్టున్నాడు, మోగోడు నెట్టున్నాడు. వాడిని ఎందుకు కొట్టడం మీరా? వదిలేండి సార్. వాడిని సల్లంగా కింద దింపించేసి వాడిని పంపించండి సార్ ఈ నుంచి. ఏంద్రా మీరు ఇంత టాంచా? ఎమలు వేసుకున్నా నేను అంత టాంచ్ ఏంటంటే మోగోడు గేకూడా 2 వేలు ఎత్తి నేలకి దింగేస్తా మోగోడు అన్నావు అంటే. ఇప్పుడైనా చెప్పరా ఎవరా నువ్వు? హలో చైనా మామా, ఎట్టన్నారు చైనా పాపలా? నేను ఎవరో తెలియదు నీకా? ఇండియా నుంచి సరుకు వచ్చేది ఎవరి కాడి నుంచి అనుకుంటున్నావా? నీకా నా దగ్గర నుంచి నీకు సరుకు వచ్చేది. సరుకు దెంకొచ్చుకుని డబ్బులు ఎగదెంగి ఏడు తిరిగితే పట్టుకోలే అనుకుంటున్నా. ఏంది ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తావు? నువ్వు పీసు కూడా పీకలేవు. ఆ సంగతి నీకు తెలుసా? ఇది చైనా అని గుర్తుపెట్టి. ఏంది ఇది చైనా సంగతి తెలియకుండా నేను దూరం వచ్చాను అనుకుంటున్నావు నువ్వా? ఇది చైనా అని తెలుసు, నువ్వెవరో తెలుసు నాకు, మీ ఇంటి పేరు తెలుసు, మీ తాత పేరు తెలుసు, అంతా తెలుసు నాకు. నేనేమో ఇరుపుగ్గా రాలే ఇక్కడికి. 40 రోజుల నుంచి కంటైనర్లు పునుకోడా నేను. చింతపండు తింటా, విమలు నవ్వులుకుంటా. నువ్వు 40 రోజులున్నా 70 రోజులున్నా నీ డబ్బులు నీకు వెనక్కి రావు. నేను ఒక్కసారి మోసం చేశానంటే ఇంకోసారి నా కాడి నుంచి డబ్బులు తీసుకోవడం కష్టం. అంత కూలిపోతున్నమాట నేను. అది సంగతి తెలుసా నీకు? ఏం పీక్కుంటావో పీక్కో. నువ్వు నన్ను చైనా బోసు డబ్బుల కోసం వచ్చాను అనుకుంటున్నా. ఇంకోసారి నా సారి నీ కాడికి వస్తుందా? డబ్బులు ఎక్క దెంగావు కాబట్టి ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు కాబట్టి ఏడుకు వచ్చి 2 దింగులు దెంగేసి పోదాం అని వచ్చా తెలుసా? ఆడేమని చెప్తా, పేల్చాడు దెంగేస్తా. హ్యాపీ దీపావళి. ఎంగండి ఒరే మామ, యాంద్రియా పుష్పాన్ని లారీ పంపిస్తున్నాడు, ఇంకా రాలేదు లారీయా? ఏందో మనం ముగ్గురు ఉన్నాము, ఇడే కొత్త పిల్లోడు ఈ అభ్యాస్తున్నాడు. ఒరే సీనా, 2 దినాల్లో పెళ్లి పెట్టుకుని నువ్వు ఎట్టొస్తావో పనికి? ఇంకా 2 రోజులు ఉంది కదన్నా. ఇప్పుడే పనికి పోకుండా పెళ్లి ఖర్చులని నీ ఎవరు భరాయిస్తారా? అదేలే, మీ మామ ముందే మెంటల్ నామాట అయిపోయా. నువ్వు టయానికి కానీ చేరుకుపోతే ఏరు ఒడికి చేసేస్తాడు. మీ మామ ముందే తలతిక్కనమాట. ఆ సంగతి నీకు తెలుసు కదా. మా మామ తలతిక్కనమాట అయితే ఏముంది కానీ ఆయన కానీ కడితే నేను తాలియా. నాకు పుష్ప అన్న అంటే ఇష్టం. నాకు ఆయన ముఖ్యం. ఆయన టయానికి సరుకు పంపించమన్నాడు, వచ్చాను. 2 రోజులు సరుకు పంపించేస్తాను. పెళ్లి టయానికి పోయి తాలిబోటి కట్టేస్తాను. శోభనం టయానికి పోయి లోపల దూరేస్తాను. ఆడికి అయిపోద్ది మందల. అంతేగాని మా మామ తల తిక్కినమాట అయితే, మా అత్త మెంటలది అయితే నాకేమి. నాకు అమ్మాయి ముఖ్యం, పుష్పాన ముఖ్యం. అద్దరు దింగాడమ్మా మనిషా. సరేలే, మనమేం నలుగురే ఉన్నావా? ఒరే ఈ అబ్బాయి కొత్త పిల్లడు వచ్చున్నాడా? అభయా నీ పేరేం పేరా? ఏ ఊరు నువ్వా? ఏ ఊరు? ఈ ఊర్లో ఎప్పుడు చూడలేదు నేను. ఏ ఊరు? నా పేరా? నా పేరు శేఖత్లేనా? శేఖత్ నా పేరా? నేను మామూలుగా బేల్ది పనికి వెళ్తుంటాను. నేను బేల్ది పనికి ఆ డబ్బులు చాలా నేనా మీతో కూడా వద్దాం అనుకుంటున్నానన్నా. నాకు తెలీదు, మీరు ఒకటి చెప్పండి అన్నా నాకు ఆ మందలా. ఏమే తిప్పు మాకు కూడా రావు పోస్టులలో. మేము కూడా మీ తోపుతే ఉన్నాం. కోటంగా సరేలే, లెటర్ పనికి వచ్చావు కాబట్టి మేము ఏమన్నా చెప్తుంటే ఆయన తీసుకోండి మాకు. సరేనా? సరేలే, ఇప్పుడు లారీ వస్తుంది, లారీ ఎక్కేయి నువ్వు. లారీ అది వస్తున్నట్టు చూడు. లారీయా? ఆ పండి ఈ డాడీ వచ్చాడు, కొత్త పిల్లడా. ఒరే పైన లేరా ఒళ్ళో కూర్చున్నాడా? ఒరే లేరా, గింజలు నలిగిపోతున్నాయి, లేరు నువ్వా? ఓడి మీద కూర్చున్నా మళ్ళీ నా మీద కూర్చుంటారా? లేరు నువ్వా? దింగోడుకున్నాడట. నాకు కూసిన చేత కదలేనా, నాకు కూసిన చేత కాదు కదా. భయం జాగ్రత్తనా, అక్కడికి బాగుంటానా? పోలీసులు ఎవరు రారు అడిగా? ఒకరు ధైర్యం పెట్టినా నన్ను వెనక పెట్టుకుంటాను. కొత్తగా ఉంటుందా? సరేలే, ఏం బాధపడబాకు. ఏం జరిగినా పుష్పాన్ని చూసుకుంటాడు. మాకు గిడ్డలు అందిస్తూ ఉండు. పోలీసులు పట్టుకున్నా ఏం కాదు. వాడు గుండు పూకోడు పోలీసు ఉంటాడు, శిఖవత్ సార్ అని. ఓడొచ్చినా ఏం చేయలేడు, ఎవడొచ్చినా ఏం చేయలేడు. శిఖత్ వాడు గుండు. ఎవడొచ్చినా ఏం చేయలేడు. గుండు నా కొడుకు పోలీసు వాడు అంటాడు, వేసినా మాట్లాడు. అసలు
పుష్పాన్సాలు వచ్చి పోసిపోతే ఎంగతాడు అట్లయితే నాకు భయం లేదైతే రండ్రా సరుకు అంతా ఎక్కిచ్చేసారు కాబట్టి కూలీలు దింకుండా వచ్చా అదిగో మీ సరుకు వరకు డబ్బులు ఇయ్యి ఆ కొత్త పిల్లవాడా రమ్మను డబ్బులు తీసుకుంటాడు పాపం కుంటాడు ఏందో నడవలేకున్నాడు అన్నా ఉండేనా వస్తున్నాడు నడవలే నేను ఉన్నానా ఎంత కూలినాదా ఎక్కువ కూలి రాదురా భయ్యా ఏం పేరు నీ పేరు పేరా శేఖావత్ర నా పేరా దాని కూడా గుండు పువ్వు కూడా గిన్నె పువ్వు కూడా అన్నాడు అన్న చూపిస్తా ఉన్నాను గుండు ఇదిగోరు గుండా నా కొడకలారు ఎక్కడరా మీరు బండియా మా పెళ్లి కొడుకుని తీసుకోరండి అమ్మా తొందరగా ముహూర్తం దాటిపోతుంది తొందరగా తీసుకురండి పెళ్లి కొడుకు నాయనేడి పెళ్లి కొడుకు అమ్మేదని ఏం చేస్తుంది మీరు టైం అవుతా అంటే ఏం మీరా వండు పంతులా మా అబ్బ వస్తాడు ఆపరా పంతులు ఆపరా నీకు ఎన్నిసార్లు చెప్పాలి మ్యా వాడు పుష్పగాడు వాడు కడపడి పనికి పోతుంటే వాడిని ఇష్టపడ్డ నువ్వు అన్నమాట వాడు ఇప్పుడు బయట సరుకు కోసం బయటాడు ఎత్తోడు స్టేజ్లో దెంగుని రోడ్ని అప్పుడు వస్తాడు నా మాట ఇప్పుడు వస్తాడా రే ఈ పిల్ల మేనమోహన్ పిలవండిరా తాయి కట్టాడు జంగతాడా ఎందుకే పిల్లకే మేనమోహన్ నా మాట కూడా చేసుకోండి నేను ఈ పంతులన్నా చేసుకుంటా కానీ మేనమోహన్ చేసుకోను పుష్పాన్ని పని అని చెప్తే నేనే పంపించా వాడిని నువ్వు పంపించా ఆయనతో కూడా పుష్పానితో కూడా ఆయనతో కూడా పోతే కూలి ఎక్కిస్తాడనే దింగా వాడిచ్చే 350కి నువ్వు వాడిని పంపించు వాడు వస్తాడు స్టేషన్లో దిగున్నాడు వాడిని ఎత్తి వాడు పుష్ప కూడా వచ్చి కాపాడి చేస్తాడు నీకు పెళ్ళి చూస్తుండు పుష్పరాజ్ పోలీస్ స్టేషన్ కాడ ఆగింది కారు పుష్పది ఏమే పోలీస్ స్టేషన్లో మా సేన పడదింగి ఉండరు వాడు ముందుగానే పెళ్ళి నా భలే ఇబ్బంది వాడు శోభన వాడు భలే ఇష్టం వాడికి ఉండి పిలిపించుకొని వస్తా ఎవడన్నా మా సేనని అరెస్ట్ చేశారంట ఎవడు నా కొడుకు మా సేనని అరెస్ట్ చేసింది ఎవడని మేము కాదు పుష్ప శకావత్ సార్ అరెస్ట్ చేసి స్టేషన్లో దెంగి ఉన్నాడు వదలబాకని చెప్పాడు ఓడేం చెప్పేది గుండు పూకునా అన్నమాట నేను చెప్తాను వదలండి ఈరోజు పెళ్ళి ఉంది వాడు శోభనం ఉంది మీ అందరికి ఫుల్ ఇప్పించి పాదేం కదా వదిలిండి పిలవండి వేసేనా శోభనం పెట్టుకుంటాడు ఎన్ని రోజుల నుంచి శోభనం ఆలోచిస్తున్నాడు మీరేందని రారా వారు ఏం కొట్టేట్టున్నారండి అదే కదా కొట్టిగా ఉన్నా మీకు అట్నే ఫుల్లు దాగి గుద్దు మోసుకుని దెంగని ఇంచి డ్యూటీ దిగేసి అమ్మయ్యా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఈ పార్ట్ మీకు అర్థం కావాలంటే ఫస్ట్ పార్ట్ ఉంటుంది ఆ ఫస్ట్ పార్ట్ చూసిన దాకా మీకు అర్థం కాదు చాలామంది దీనికి కూడా పుష్ప కూడా మీరు మ్యూజిక్ కొట్టమన్నారు మా మ్యూజిక్ డైరెక్టర్ అలా ట్రై చేసి ఇలా కొట్టాడు బాగుంటే మీరు కొంచెం సపోర్ట్ చేయండి సరే అయితే ఓకే బాయ్ పుష్ప పోలీస్ స్టేషన్కి పోయినా అన్నమాట పోలీసు వాళ్ళకి అందరికి నా అన్నమాట జీవితాంతం సరిపడే డబ్బులు ఇచ్చి పాదేంగా మా సీన్ కొన్ని ఇంకొచ్చాడు ఫస్ట్ నైట్ రోడ్ ఉంటే వదిలిపోద్ది ఇంకా అట్లా పుష్పతో ఏమనుకున్నారు పుష్ప ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు శ్రీవల్య రమేష్ ఏం కడుగు పోవాలా నాయన ఫీలింగ్స్ 24 గంటల ఫీలింగ్స్ అన్నా నాకు రాబోలే నీ మీద అసలు నేను సీఎం కాడకు పోతున్నా గుడ్లు నలిగిపోతే ఎవడు చేస్తుంది స్నానం లేమేలా గుబ్బమోహన్ దాన్ని లేయా నేనంట గుబ్బమోహన్ దాన్ని ఈయన మాట నోటి నిండా చేసేస్తాడు ఊసేస్తాడు ఆడంటాడా ఎవరు గుబ్బమోహం అసలు పొల్లేదావుడంట ఫ్రెండ్స్ ఈడు పుష్పనే కానీ పొల్లేదావుడు నా మీద చెప్పా నువ్వే ముక్కుపుళ్ళు కుప్పలు దెంగు ముక్కుపుడు దెంగతుంది ఏమే ఈమెం తక్కువ కాదు ఏమి 4-5 ప్యాకెట్లు దెంగతుంది రోజుకి ఏం తక్కువ కాదు ఆమె నుంచి పైన పడుతుంది ముద్దు పెట్టను గొప్పు దెంగతుంది ముక్కుపుడు ప్యాకెట్ వాసన నా కోపం తెప్పి బాక నాకు ముందే తలేకారం చేస్తే నీకు తెలుసు కదా పంట తీసుకొని తలకి మీద దెంగేస్తాను సంగతి నీకు తెలుసు కదా ఓమే నాయన నువ్వు కోపం తెచ్చుకోబాక నాయన మొన్న 6 అప్పుడే నీకు గెలిపెడితే నువ్వు నా బండ తీసుకుని తలకి మీద దిగి తగ్గేదానికి వారం పడింది నాయన సరేలే ఇంక నేను ఆన్లైన్లేమా సీఎం కాడకి పోతున్నాడు కానీ ఆ దారిలో ఏమన్నా కావాలంటే చెప్పు తెస్తా కొనుక్కొని తినేదానికి ఏమన్నా తిరిదిండి కానీ ఏమన్నా ముక్కుపొడి ప్యాకెట్లు తెచ్చేస్తా నీకు ఏమే మర్చిపోయినా సీఎం కాడకి పోతున్నావు కాబట్టి ఎట్టో ఆయనతో ఫోటో దిగిరాయా ఆ పెద్ద ఆల్బం కట్టుకొని నేను వంటింట్లో పెట్టుకుంటాను హాల్లో పెట్టుకుంటాను యావా ఆయన ఫోటో ఇస్తాడంట ఈడిమైనా నేను ముందే దొంగ అయిపోతున్నా
దొంగకేమి ఇస్తాడు మ్యా? సరేలే ఒక ఫుల్ అన్న దెంకపోయి అడిగి చూస్తా. ఆ ఫుల్ అన్న ఇస్తే పని జరగదులే. నువ్వు సరేలే నీకోసం ఏదో ఒకటి చేస్తాలే మ్యా, బలి దానివ్యా. హలో చాలా రోజులు అయిపోతుంది చూసా. బాగుండరు అందరా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మావా. నేను పుష్ప ఓడు కాదు, ఓడిని ఆడుతుంటారు ఏంది అబ్బా, బలి కోలుకున్నారు మీరు. నేను పుష్పనే. ఏం చెప్పండి. అబ్బా పుష్ప నువ్వేనంట? వారు నాయన సరేలే. ఇక్కడ ఏం పని నీకా? సీఎం కాడా? సీఎం కాడ ఏం పని చెప్పు. నాకా సీఎం కాడా? వాళ్ళ నా భార్య వాళ్ళ నా పిల్లం ఉండ సీఎం ఫోటో అడిగేసి రమ్మందా. ఆయన ఇస్తాడా ఈడ ఏమో తెలియడం లేదు. ఈయన ఎత్తుకొని తీసుకోపోతున్నా. ఈయన ఒక నెంబర్ అంట. ఈయన పరిచయం కాబట్టి ఈయన తెంకపోతున్నా. ఈయన ఏమైనా ఇప్పిస్తాడేమో అని అడగదామని పోతాను. ఇస్తే ఇచ్చిన అట్లాంటి గొమ్ముకొచ్చి వేస్తా. ఏం చేస్తావా? ఫోటో కోసమా లేకుంటే ఇంకేమైనా డీల్కి వెళ్ళవు ఏమైనా ఉన్నాయా? అదే నువ్వు స్మగ్లర్ అయిపోతే ఎర్రసందనం మందల కిందల్లో ఏమైనా మాట్లాడదానికే వచ్చామనే. మేము వచ్చేవాడికే మీడియా వాళ్ళమే. అసలు ఏంది కథ? ఫోటో కోసమేనా? మీ మీడియా వాళ్ళకి ఏం పని ఉంటుంది తింకనా? అదే పని అయిపోయినాయి మీకు. సర్లే మీ డ్యూటీ మీది. ఏం చేస్తావా? మీరు ఎర్రసందనం కోసం రాలేదు మా తల్లి. నువ్వు నా మాట లేని పోని బెటబాక హెడ్లైన్లలో ఎర్రసందనం కోసం వచ్చాడని ఊరికి బెటబాక నా తల్లి. నేనేదో నా పిల్లం కోసం ఫోటో అడిగేదానికి వచ్చిన అంతే. దానికి సంబంధం నా లాగబాకండి. మీరు నేను తెంగతనం లోపలికి మీరు భలే ఊరుకున్నారు మీద. సమాధానం కరెక్ట్గా చెప్పామే. ఏమే ఉన్నది చెప్పు. ఎవరు వెళ్ళిపోయా అన్నా? ఏందన్నా బాగున్నా ఉంటున్నా? బా ఏంది నా దగ్గర పుష్పలేదు మాట్లేదు. కాలు కూర్చొని కాలు దింగుడుకున్నాడు. ఏమో మీ ఓడికి బోలే తలకరం ఉన్నట్టుందా? నా ముందే కాలు మీద కాలు వేసుకుంటున్నాడా? బా చిన్నోడు కదీడా. అబ్బో అంత ఉందా? అన్నా వాడికి తెలియదన్నా. నువ్వు సీఎం అన్న వాడికి తెలియదన్నా. అసలు నువ్వు తెలుసుంటే అసలు నీకు ముందు కాలు ముందు వేసుకోడన్నా. వాడు వచ్చిందే నీ కోసం పనితో వచ్చినాడు. నీ పనిలోనే వచ్చినాడు అన్న. వాడు నీతో పని పడి ఉంది. ఏం గారు ఏదో తప్పు అయిపోయిందయ్యా. నేను అసలు నువ్వు సీఎం అని అనుకోలేదు. నువ్వు వస్తుంటే సీఎం లాగా నువ్వా? అసలు నిన్ను అసలు అనుకోలేదు నేనా. నువ్వు సారీనా. ఇవి నన్ను దెంగలు పెడుతున్నాడా లేకుంటే పొగడుతున్నాడు అర్థం కాలేదా? అసలు దేనికి వచ్చారా మీ ఇద్దరుడికి? అది చెప్పండి రా ఫస్ట్. అన్నా ఏం లేదన్నా, మనోడు పుష్ప ఒక చిన్న కోరిక కోరాడన్నా. వాళ్ళు భార్యకి మాట ఇచ్చున్నాడంట. ఒకరు ఈ పిల్లడితో ఒకరు ఫోటో దిగి ఒకరు ఫోటో అంటే ఇయ్యన్న. వీడు వాళ్ళు బాధపడుతున్నాడు వాళ్ళ భార్య కాడ. ఒకరోజు దానికి హెల్ప్ చేయకూడదా? నేను ఫోటో వెళ్ళి ఉడికా ఫోటోలు గేటలు అట్లాంటి దెంగ అని చెప్పాడు వాడికి. వాడు రావడం వాడు మర్యాదకు వచ్చి అడుగుంటే నేను ఇచ్చేవాడిని. వాడు తల్లికరు నామాట రాగానే ముందు కాలు వేసుకుని కూర్చుంటే నేను అష్టేస్తాను ఫోటో. నీ గుడిని మీట దెంగని మీరు ఇద్దరండి అసలు. వాళ్ళు దెంగ వాళ్ళు అంటాను మీరు. నేను దెంగతున్నా పోండి. వీడికి అట్టించిన సీఎం పదవ్యా? తలకైనా మటు లావేమో ముడ్డేమో చిన్నది ఉంది. వీడికి అట్టించారని దెంగ భలే ఓలుకున్నారా నాయన. పుష్ప ఏందే నువ్వు ఇట్లా మాట్లాడి గాద్దెంకున్నావు ఫోటో. ఒక్క 2 నిమిషాలు బాగుంటే ఫోటో వచ్చింది నీకా? వెళ్ళిపో మన ఇద్దరమే. నువ్వు చేసుకున్న పనులు నా మాట నీకే ఉంటాయి. ఏందో నా మాట నువ్వు తలకరం నా మాట అయిపోవడం. అది కాదులన్నా, ఆయన సీఎం కదా. నేను ఎట్టో దొంగ అయిపోతున్నా. ఏడొస్తారు హీరోలు భయంపుతున్నా మాటలు కదా. ఇప్పుడు రేపు నువ్వే సీఎం అవుతావు. నువ్వు ఇస్తావు ఫోటో నాకు చెప్పి వస్తుంది. నువ్వు హీరో మాట కూడా ఏందా? నేను ఎందుకు ఫోటో నీకా? వాళ్ళు దెంగి అడుగున్నా. నువ్వు అడగంగానే ఫోటో నీకు నేనా? భలే కూడా నేను అట్టే ఇచ్చేస్తా ఫోటో నీకు. ఎట్టయినా ఇచ్చేస్తా, చక్క ఇప్పైనా ఇచ్చేస్తా ఫోటో నీకు. ఏమనుకుంటున్నావు నువ్వు? అన్న ఒక ఐడియా వచ్చిందన్న నాకు. వాడు ఎట్టో నాకు ఫోటో ఈడు. ఓడి పదవులు ఉన్నంత వరకు నాకు ఫోటో ఈడోడు. ఎట్ట ఎలక్షన్లు వస్తున్నాయి. ఏమే సీఎం నువ్వు అయిపో. నేను చేసిపోయా సీఎం. ఏమే నువ్వు నా ఫోటో నా ఫోటో కావాలంటే నాకు నీ సీఎం అని చేసేస్తాను నిన్ను. ఇప్పుడు ఏమే నువ్వు ఒప్పుకుంటే సీఎం చేసేస్తా. ఇప్పుడు ఏం మందలా పుష్ప నేను సీఎం అయ్యేదానికి ఏమో నీకు తేరకం సీఎం పదవియా? దెంగేవాడు నా మాట 100 కోట్ల పైన అవుతుంది. నువ్వు యాని దెంక వస్తావు? నువ్వా కూలి చేసేవాడు యాని దెంక వస్తావు అని 100 కోట్లు అంటే తమాసాలు కొన్నాయి. అబ్బాలా నువ్వు నా మాటలు చెప్పాక నువ్వు ఆశ్చర్య అబ్బాక నాకు. నేను పుష్పనేడు మాట్లాడేది 100 కోట్లు కాదు. నీకు 500 కోట్లు పడదేం చేస్తా నీకు. నాకు అవన్నీ తెలీదు. నీతో ఫోటో కావాలా అది నువ్వు ఎట్టేస్తావు నాకు తెలీదు. ఇదే సంవత్సరంలో మా ఇంట్లో అలమారలో నీ ఫోటో పెట్టుకోవాలి నేను. అది మందల 500 కోట్లు నీకు మొహాన్ని పడదేం చేస్తా. నువ్వేమని చెయ్యి నాకు సంబంధం లే. నువ్వు సీఎం అవ్వాలా, నీ ఫోటో నాకు కావాలా అంతే. అంతకుమించి ఎక్స్ట్రాలు మాట్లాడు బాక్. ఏహనా అదే డీలు. అది మందల. ఏం శుద్ధప్పా ఏమిటి వచ్చినావా?
ఏంది మందలని ఏంది ట్రావే సామాన్యంగా ఏమని సంగతి నాకు అర్థం కాలేద్యా. ఏం లేదన్నా, ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి నేను రాజకీయంలో ఉన్నా, మీ వెనకే తిరుగుతా ఉండా నెంబర్గా. ఇప్పుడు నేను ఏందంటే నేను సీఎంకి వేద్దాం అని అనుకుంటా ఉండా. ఏమంటావు నువ్వా? సరిపోద్ది నాకు సీఎం పదవి. ఒకరోజు చూడేమే. ఏందో సిద్ధప్ప గోచుకు తగ్గ మాటలు మాట్లాడరా. ఏం సీఎం పదవి అంటే మామూలుగా ఉంది నీకు? 100 కోట్లు పైన అవద్ది. ఏం తమాసాలు కూడా నీకు 100 కోట్లు యాంచి దెంకొస్తావా? వరదాగా రోడ్డు మీద పడిపోతావు. నా మాటిను. నేను అన్ని వదులుకొని రాజకీయంలోకి వచ్చుండా. అది సంగతి. నీకు ఎంత కావాలో అది చెప్పు. 100 కోట్లు కాదు 500 కోట్లు దాకా ఖర్చు పెడతా నేను. అది సంగతి. ఏంది నీ మందలు ఏంది? నన్ను అసలు సీఎం చేస్తావో చేయలేవు అది చెప్పు ముందు. దెంగేస్తా నుంచి అసలు నీతో ఏంది వ్యాపారమా? ఏంద్రా ఇంత పవర్ యాడ్ నుంచి వచ్చింది నీకా? సర్లే డబ్బు యాడ్ నుంచి తెస్తావు. నీ వెనక ఎవడున్నాడు నాకు అర్థం కాలేదా? ఎవరున్నారు వెనక ఓడల్లా పుష్ప గోడ ఎర్రసన్న స్మగ్లర్ లేడు ఒకడా వాడు. నేను అసలు ఏం అడగలే వాడిని సీఎం చేయవరనన్నా. నేను అడగలా, ఓడే చేస్తానన్నాడు. ఏమిరా అంటే మొన్న ఓడి పిల్లం ఫోటో అడిగింది సీఎంతో. ఇప్పుడునే సీఎం కాడికి పోయి ఫోటో అడిగితే ఓడి ఇలా ఓడి గుద్దలా మాడింది. ఇప్పుడు ఎంత ఖర్చు అయినా నిన్నే సీఎం చేస్తాను అని చెప్పి ముందుగానే ఫోటో దెంకపోయి ఇంట్లో తగిలించుకోన్నాడు. ఇప్పుడు ఏం చేయమంటావా? సీఎం అవ్వాలి నేను. ఇప్పుడు 1000 కోట్లైనా పెడతాను అంటున్నాడుడా. ఓ నీకు ఎంత అయినా ఇప్పించేస్తా కానివో నేనా? బయలు ఓడుకుని ఓడి నమ్మ ఓడి కాళ్ళు ఏం డబ్బు కాదా? నువ్వు ఒప్పుకో నువ్వా సీఎం పదవికా? ఏమంటావా? సరేలే డబ్బులు ఇస్తున్నారు అంటున్నారు కాబట్టి ఒక ట్రై చేస్తాలే. డబ్బులు ఇచ్చే పని చెప్పండి చేస్తాం. ఇస్తాం రేపు ఇస్తాం ఎల్లుండి ఇస్తాం అని చెప్పి ఎగదింగి పోతే నాకు వద్దురావు. అది ముందుగా చెప్పు పుష్ప గోడికి. ముందు ఉడేమో సోఫాలో పెట్టినాడు అట్లా డబ్బులా. అట్లా సోఫాను ఒకటి పంపించి నాకు చాలు. సోఫా సరేనా? సరిపోతుంది నేను చూసుకుంటే పో. నువ్వు సీఎం అయిపోయినా పో. తమ్ముడు నీకు విషయం తెలీదా? నేను పెద్ద పెద్ద స్మగ్లర్ల కాడే సరుగ్గుంటా. నీలాంటి బచ్చేవాళ్ళ కాడ కొన్ను. అసలు నీ కారు చూడు ఎట్టుందో, నా బాగల కారు. అసలు నా కుక్క కూడా నీ బండి ఎక్కడ తెలుసా? అసలు ఏమనుకుని ఇంత దూరం వచ్చావు నువ్వా? ఇంకా నా సంగతి తెలియకుండా నువ్వు ఇంత మాట్లాడబల్లే. సరే నువ్వు ఫోన్ చేసి చెన్నైకి సరే ఆడ చేస్తాడు ఫోన్ చేసి సరుకు కావాలని చెప్పు. నువ్వు ఎంతో బల్లే 10 టన్నులు కావాలని అడుగు. నువ్వు ఫోన్ చేసి చెప్తా. ఒక్క నా మట్ట ఫోన్ ఎత్తడు అంతా పుష్ప పేరే చెప్తారు. ఆ సంగతి తెలిసి నీకా? తెలిస్తే మాట్లాడు, తెలియకుండా మాట్లాడ బాగా. పుష్ప అంటే నేనే. నా సరికే నీ కాడికి వచ్చేది. ఆ సంగతి తెలుసుకో ముందు. రా నువ్వేనంట పుష్ప? ఉమే ఈడేనంటే పుష్ప. మనకు తెలియకపోయింది ఇన్ని రోజులా. ఇంక మనిషి తెలియకుండా ఇంత బిజినెస్ చేసాం మనమా? ఏం పుష్ప ఏమే ఇంత దూరం వచ్చేవి? ఏం సంగతి నాకు అర్థం కాలేదా? ఏం పెద్ద డీల్ ఏమన్నట్టుందా? ఏం మందలా? చిన్న చిత్తగా డీల్ కాదు ఈసారి. నా మాట 2000 టన్నులు తెప్పించేస్తా. నాకు డబ్బులు కావాలి అర్జెంటుగా. ఏంటంటే మా ఊర్లో ఒకరిని సీఎం చేయాలి నేను. నాకు ఎడ చేస్తూ నువ్వు తెలీదు. నాకు 2000 టన్నులు దెంకొస్తాను. నువ్వు నాకు డబ్బులు కరెక్ట్గా పడితే ఇంక చాలు. ఏమే రే 2000 టన్నులు అంటే ఏం తమాసాలు కొన్నాయా? సర్లే దెంకొస్తాను అంటున్నావు కాబట్టి దెంకరా. నీ డబ్బులు నీకు కరెక్ట్గా రూపాయి దక్కుండా ఇచ్చేస్తా. ఏమే నాకు డబ్బులు నువ్వు కరెక్ట్గా ఇవ్వలేదు కానీ దాంట్లో సగం తగ్గించుకో. ఎందుకంటే నీ ఎలిగాట నాకు నచ్చింది. దాన్ని దెంకపోతాను నేను ఇంటికి. అది నా కారు నువ్వు వేసుకోబో. ఏం మందలా నువ్వు ఎంత కొనో నాకు తెలీదు. దాని మీద డబ్బులు ఇచ్చిపో దెంగతా నీకు. నా ఎలిగాట కావాలా? నేను దెంకపోతా. అది సంగతి. ఏమంత మందలా పోయేస్తా. 2000 టన్నులు చూసుకోబోలే. నేనా మాట చెప్పినప్పుడు నిలబట్టుకోబోలే. సరే పోయేస్తానా? ఏమంటారా బాబులరా? ఏమి అడ్ చేస్తారా? నాకు రేపు నెలకల్లా 2 టన్నులు కావాలరా. 2000 టన్నులు కావాలరా. మర్చిపోయాను. ఏమా మీరందరూ యాడ్ చేస్తారు నాకు తెలీదు. తలాహరు వేసుకుని నాకు 2000 టన్నులు తేవాలా. అది మందల పెద్ద పెద్ద డీల్ ఇది. ఈ పొరుగు దీపా నాకు. ఏమే అదే అందే అదే అంత కొత్త టైంలో పెట్టుకుని 22,000 టన్నులు కావాలంటే యాంచి వస్తుంది పుష్ప. నువ్వు నా మడ్డ నువ్వు అసలు తెలిసి మాట్లాడుతున్నావా తెలియకుండా మాట్లాడుతున్నావా? ఏంది నువ్వు అసలు తేలేమని సరుగా? మనమే ఒక 20-30 మంది ఉన్నావురా. ఎవరు కూలోడు మేస్త్రి పని చేసేవాళ్ళా? ఇప్పుడు కూలోడు ఒక 10 టన్నులు కొట్టాడా? కొట్టి ఇచ్చిన కానిరా టన్నుకి ఇంకా ఎక్స్ట్రా ఇస్తాం కానీ డబ్బులు ఇస్తాం కానీ. బలి ఓలుకున్నారా మీరా? ఎవరు నాయనరా చేయండి నాయన. ఒక్కసారి కాపాడండి అన్న. బలి ఓలుకున్నారా మీరా? కానిరా నాయన. అట్లా ఇప్పుడు పుష్ప నిర్ణయాలు తీసుకోడు. నిర్ణయం తీసుకున్న తర్వాత జరగాలి. పుష్ప చెప్పాడంటే అది నిజం. అది మామూలుగానే మన మీద కుతుకులు కాడుకున్నాడు శకావచ్చారు. ఇప్పుడు జిక్కేమా అట్నే రాడ్ నా గుత్తు కాడి దిగేస్తుంది. ఏమనుకుంటున్నాడు మనోడు? పుష్పకి అర్థం కావడంలా. ఆ శకావచ్చారు నాగాడు చెప్పబాకండి.
మా అన్నయ్య వాడికి పెంకి లేకపోతే ఇంకొచ్చున్నా వాడు ఇంక రాడురా మన జోలికా నీకు సంగతి తెలియదు మీకా రాలేరా ఈ ఎమ్మికి ఉప్పు ఆడుతుంది దిగబేంచా ఉప్పు అంటే ఉప్పు అన్నమాట అదిరా భయ సంగతి అది మందల 2000 టన్నులు జ్ఞాపకం చేసుకోండి మర్చిపోబాకండి ఓ సరిగ్గా మట్ట కదా సీవలు వదిలి కోపం వచ్చిపోద్ది కూర అంతా కాళ్ళలో పోసిపోద్ది సూట్ కాళ్ళలోకి గెంజి పోసుకుని ఎర్రదేమతో నువ్వు పోయి ఆపుపోవా చాలు కానీ ఇంద్ర నాయన పెద్ద తలకైనా పోయిపోతున్నా అన్నమాట కూరలు ఉప్పు ఎక్కువైందన్న సంగతి కూడా చెప్పలేదంటరా అన్నమాట సర్లే మీరు ఎలా అంటారా 2000 టన్నులు సెట్ చేయండి సర్లే ఫ్రెండ్స్ ఏందో నా బతికెట్టు అయిపోతుందా ఒక పిల్లం లేదు ఒక లవర్ లేదు ఏందో నా బతికెట్టు అయిపోతుంది ఏం చేస్తావా హలో షెకావత్ ఎలా ఉన్నావు? ఎవరో తెలుసా నీకు? ఒరే నాయన మియా ఖలీఫా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు నాయన? హలో షెకావత్ ఎలా ఉన్నావు? రోజు నీ కల్లోకి వస్తా కదా నేను, అందుకే ఈరోజు డైరెక్ట్గా వచ్చా. బా నువ్వు చాలా హ్యాండ్సమ్ ఉన్నావే, అబ్బా భలే ఉన్నావే. నేను ఇప్పుడే అనుకున్నా మియా ఖలీఫా నా బతుకులో ఎవరు లేరు, ఒక అమ్మాయి లేదు, ఒక పాడు లేదని ఇప్పుడే అనుకున్నా. కానీ ఆ దేవుడు ఇంత త్వరగా నాకు ఆ భాగ్యాన్ని ఇస్తాడని నాకు తెలీదు. అబ్బా ఈ క్షణాన్ని నేను మర్చిపోలేను. దేవుడు ఉన్నాడు నేను నమ్ముతా. దేవుడు మనిషిని ఖచ్చితంగా ఉన్నాడు, అది సంగతి. నువ్వు దేవుడు ఉన్నాడు అని అనుకుంటా ఉండా ఎవరు వచ్చి దెంకపోతున్నాను. కానివయ్యా అబ్బా భలే ఫాస్ట్గా ఉన్నావా. నాకు కావాల్సింది కూడా అదే ఫాస్ట్లే. ఒక్క 5 నిమిషాలు ఉండు, డ్రెస్ చేంజ్ చేసుకొచ్చేస్తా. అందుకే ఏడా మార్చేస్తుండు గుడ్లో. అబ్బా భలే ఉన్నింది. షికావత్ ఏం పనులు రియా? ఆ ఎమ్మిని నేనే పంపించిన, ఆ ఎమ్మి నా చెల్లెలు. ఆ ఎమ్మె మేము బొమ్మే నిద్రలేసిన పాము పడిపోయినట్టుందా ఈ మొహం చూస్తుంటేనా. నువ్వు ఎందుకు వచ్చావు మే దాక్ష? నీలో మొగతనం ఉందా లేదని నా చెల్లెలు నేనే పంపించా. అసలు నీళ్ళ మొగతనం లేనట్టుందా? ఆ ఎమ్మని చూస్తే పొడుచుకొచ్చేస్తున్న మొగతనమా? దాక్షాయని ఆ ఎమ్మె మీ చెల్లెలా? నాకు తెలియదు ఎన్ని రోజులా. ఎట్టా? ఆ ఎమ్మె ఫారెన్లో చదువుకుంటుంది. ఆ పిల్ల ఫారెన్లో యాక్టింగ్ చేస్తుంటుంది, నాటకాలలో మన వస్తుంట్ల ముద్దమందారం అట్లాంటి సీరియల్లో నటిస్తుంటుంది ఆ అమ్మాయి. అవునమ్మో, నాటకాలు నటిస్తుంటదమ్మో, మాకు తెలుసు అమ్మో. ఫన్నీ మేము ఫాలోవర్స్ అందరూ తెలుసు ఆమె. అబ్బా పేరు మియా ఖలీఫా కదా. నాకేలే ఆ పుష్ప కూడా మందలు ఏం చేసినావా? వాడికి భయం పెట్టి వాడికి వాడు 2000 టన్నులు అమ్మే దానికి మళ్ళీ ప్లాన్ చేస్తున్నాడు. పెద్ద దింగ ప్లాన్ నాకు ఆడంది కానీ ముందు మీ చెల్లెలు నెంబర్ చెప్తా. నెంబర్ చెప్పాలా? అవునులే, మేము కూడా మీకు సంబంధాలు చూస్తున్నావా. ఇస్తాలే నెంబర్, నీకు నచ్చితే నువ్వు అన్న చేసుకుందు. ఏమే సరేలే. నీ అబ్బాయి బాకరా ఆ బండరాంగా నేను దాక్షాయని భయం పెట్టమనేది, కానీ నేను చంపేస్తావాడిని. ఏమంటవా? ఉండి బండి వస్తుందండు. రే నా కొడక సరికేడు దింగి వెళ్ళిపో మర్యాద లాంటి కాల్చాడు దింగేస్తా నేను. ఈ కంత పూకంత సీన్ లేదు కానీ నన్ను కాల్చడంటే నా అన్నమాట. పొర పూక నువ్వు నీకేంద్ర భయపడేది, గుండె పూక నా అన్నమాట. నాకు తెలుసురా మీరు నాకు భయపడరా, అందుకే కాల్చి దింగతన ఉన్నాడు నా కొడక. ఆడవరా నా కొడక ఈ పిల్ల. అబ్బా సంపదింగట్రా అబ్బా. ఏం షికావత్ నువ్వు చేసిన పని? వాడు మాకు బాగా కావాల్సినోడా బంధువు, వాడిని చెప్పేసి నువ్వు నా మాట నీకు చెప్పిన పోయిపోయా. నేనేమన్నా భయపెట్టి దానికి ఎరిపోక నా మడ్డ అనుకున్నా. పేల్చాడు తెంపేస్తా. మీ బంధువు అయితే నా మడ్డ, నాకైతే ఎవరైనా నాకు పర్వాలే. పేల్చింది ఎవరో తెలుసా? నువ్వు కాల్చిందా? మా పెదనాయన అయినా మియా ఖలీఫా నాయన అయినా ఎడ చేసుకుంటావు పెళ్ళి ఇప్పుడు ఆ పిల్లనే? మంతేంగా నువ్వు ముందుకని చెప్పాలి కదా మే. ఓ మే నాయన ఇప్పుడు ఎవరు తీసుకోపోవాలి మే సంబంధానికి? నేనా? సరేలే ఆ అమ్మకి నేనుండా. ఆ విషయం చెప్పు, నేను చేసుకుంటా అమ్మని, అది సంగతి. ఈ పోలీసు సాక్షిగా. సార్ నువ్వు కానీ మియా ఖలీఫాని చేసుకుంటే సార్ మీ ఇంటికి నేను రోజు వస్తాను సార్. మా కుర్ర బ్యాచ్ అంతా మీ ఇంటికి వస్తాను సార్. ఊరి నేను చూడాలి సార్. పిల్ల బ్యాచ్ అంతా మీ ఇంటి దగ్గరే ఉంటా సార్. నువ్వు కానీ పెళ్లి చేసుకుంటా. పిల్ల బ్యాచ్ ఆడకు పూగులోకి వచ్చేదన్న మొక్క వాడు 2 కాలేదా ఇంకా కుత్తకాలు ఇసిరి దెంగేస్తా వచ్చారంటే. నిన్ను కూడా డ్యూటీలు ఉన్నప్పుడే సార్ నీకు సావ దెంగేస్తా. డార్లింగ్ సరదాగా జైలు ఆడుకుందాం రా. డ్యూటీలో ఎందుకు మే? ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను మే. పోలీస్ స్టేషన్ బాగుండదు మే. అరవబాక మే, ఎంపీ గారు వస్తున్నారు. అరవబాక షికావత్ యాంద్రి ఆడబెట్టి నేర్చిపోద్ది ఉన్నావా లోపల? ఏం చేసింది ఆ ఎమ్మి? ఆ అమ్మాయి ఖైదీ కాదులే సార్. ఆ అమ్మాయి నాకు కావాల్సిన భార్యలే సార్. ఆ అమ్మాయి వీడియో తీసుకుందాం రా, లోపల కూర్చుందో రా, లోపలికి రా వీడియో తీసుకుందాం అని నన్ను పిలుస్తా ఉంది. ఉందా
ఒరే ఈ అమ్మాయిని ఎడ చూశాను నేనా ఒరే ఫోన్లోనే చూసినట్టు గుర్తుకుందిరా పాప నీకు జానీ సిన్స్ తెలుసా నాకెందుకు తెలియదా వాడు నా క్లాస్మేట్ అయిపోయినా. సార్ అమ్మాయి మీయే కలిపోలే సార్, నాకు తెలుసు కానీ నాకు తెలిసే నేను ఇష్టపడి నేను చేసుకుంటున్నాను సార్. నీ విషయం ఏం చెప్పండి సార్. సరేలే అబ్బా నాకెందుకు కానీ అన్నీ అది కాదు, పుష్పతో నువ్వు ఒకరు కాంప్రమైజ్ అయిపోకూడదా? మళ్ళీ ఇబ్బంది పడుతున్నారు స్మగ్లర్లు అందరూ చంపేస్తున్నావు అంటే నువ్వేమో కాల్చిపోదు. ఇంకో మొన్న ఒకటి ఆయన కాంప్రమైజ్ అయిపోయినా ఆయన మీ ఇద్దరు నేను అబ్బాయి చేత సారీ చెప్పిస్తాలే పుష్ప కూడా చేత ఏమంటావా? కానీ సార్ వాడు పుష్ప 1లో నా గుడ్లు ఇప్పేసి రోడ్డు మీద నడిపించాడు సార్. వాడు అంత అవమానం చేసిన వాడు తిట్టగలవమంటారు సార్? మీరు చెప్తున్నారు కాబట్టి ఎంపీ గారు నీ మాటిని సారీ చెప్పించండి చాలు పాండి. సార్ వస్తాడంట సార్ వాడు, సారీ చెప్పను, రమ్మని సార్ తొందరగా. అదే పుష్ప వస్తాడు కానీ వెనకే మియా ఖలీఫా ఒరే జానీ సిన్స్ ఉన్నట్టుడా? ఒరే ఈ అబ్బాయి తెలుసు నీకు జానీ సిన్స్ తెలుసా? అవునులే మీరు ఒకటే, నాకు ఎందుకు అవన్నీ. సార్ నీకు చెప్పాను సార్ నేను ఇంతకు ముందేను, నాకు అన్నీ తెలుసు సార్. ఆ అబ్బాయి పుష్ప సారీ ఎట్ట చెప్తాడు ఎందో అని వచ్చాడు సార్ ఇంత దూరం అమెరికా నుంచి. ఎందుకు సార్ మీరు ఇట్ అయిపోతున్నారు? లే మియా లే ఏం పని ఆడు నీకో పక్కోడు వాడు ఎవడని వాడు నా బట్ట ఎవడని వాడు ఏం పని నీకు టైమెట్టా వేకో మళ్ళీ దాని నువ్వా వేకో ఆయనతోనే నేను యాక్టింగ్ చేసేది. ఆయన మా సార్ అయిపోయినా అబ్బా భలే ఉందా. సారీ చెప్పు. ఓ సారావు తెలియదా సార్ నాకా నువ్వని నాకు తెలియదు సారా, తెలియదు సారా నన్ను ఏమనుకో బాగా సారా పుష్ప వస్తున్నట్టు గుండు చికవతారు. సారీ రమ్మా, సారీ రా, నేను పోతున్నా పోరా, నాకు ఎక్కువ అయిపోయి పోరా నాయన. గుండు సిక్కవుతాడు అయిపోయాడు ఈసారి అయిపోయాడు గుండు సిక్కవుతాడా? వాడు మెట్లమ్మంట సంగతి తెలియకపోయా. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. పుష్ప నాకు సారీ చెప్పాడు. ఈ సందర్భంగా ఒక 3 అంశాలు కాదు ఫుల్ మంది వేసిపోదాం కదా. ఓరే నాయన, ఏం జరిగిందిరా? నాకేం అర్థం కాలేదా? ఏం జరిగింది? ఒరే ఈడేంత పైన కూడా వచ్చి ఎవరా నీకు పుష్ప సారీ చెప్పేదానికి ఎరుపుకున్నా మాట్లాడుకున్నాడా? ఉండరా కొడత నీకోసం పాట పాడుతూ ఉండరా. రాదురా దమ్ముంటే పట్టుకోరా శిఖవతో, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటో. దమ్ముంటే పట్టుకోరా శిఖవతో, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటో. పడరా అరే పట్టుకుంటే వదిలేస్తా దమ్ముంటే పట్టుకోరా శిఖవతో, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటో. నా కొడక పోరే నుంచా సావదింగేస్తా. ఆల్డో ఏమాల్డో మొత్తం చెక్ పోస్ట్ అన్ని కవర్ చేసేసారా, మూసేసారా? ఆ పుష్ప కూడా ఎట్టెత్తుకోపోతాడు సరుకు చూస్తా. సార్ వాడు ఆ రోజు వాడు చెప్పిన కాన్ఫిడెంట్ బట్టి వాడు నిజంగానే ఎత్తుకుపోయేటట్టున్నాడు సార్. వాడు పాటు చెప్పినాడు ఆ దమ్ముంటే పట్టుకోరా చిక్కబోతానా. భలే ఉంది పాట అదా. నువ్వు నా పక్కన ఉన్నావా వాడి పక్కన ఉన్నావురా? నువ్వు చెప్పినట్టున్నావు వాడినా చల్లంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టున్నావు. నువ్వు ఉన్నట్టున్నావా వాడికా ఓడిచారువా? ఇంకా పాట నచ్చిందని చెప్పేది కూడా తప్పేనా? అందుకే నిన్ను గుండునా మడ్డనేది తేరకు కాదు. ఆగరా, కాళ్ళలో నీళ్ళేరా, ఏర్లో నీళ్ళు, నదిలో నీళ్ళేరా, ఎడపోయినా నీళ్ళ. నదిలో నీళ్ళు ఎందుకుంటాయి? ఎండలకాలంలో నీళ్ళు ఉంటాయి, అది కూడా తెలియదు నీకా? ధ్యాంగా కాదురా, నిన్న కూడా నీళ్ళు ఉన్నాయిరా. నేను దొడ్డు గడుకుంటున్నాను కదా అంటారా నేనా? నీళ్ళు ఉన్నాయిరా నీళ్ళు నేనా? ఒరే నా కొడుకు నదిలో దగ్గర పోతున్నాడు సరుకునే, నాకు తెలిసిపోయిందిరా. పారాడ పట్టుకుందాం పండరా పయ్యా. నదిలో పోయినట్టు పోయే మళ్ళీ గెట్టుకొచ్చేసాడమ్మో కొరడు, నాకు తెలియదు అనుకున్నా. అదో లారీ వస్తా రాని లారీని నా బుల్లెట్ లేపాడు దింగేస్తా. కొత్తగా కొడుకున్నా ఇప్పుడే. శైలేరా ఎవరుడా అన్నాడా? శైలు సిక్కవచ్చారా? నాయన ఏంది ఎరా కేశవా,
మంచి కూడా తెలవడం నీకా ఆ? గుండె అవాటం చేస్తున్నా అదిగో గన్ను బుల్లెట్ వదిలేడు. ఒరే ఇదేంత కింద పడిపోయిందా? అబ్బా నా తెప్పంత బుల్లెట్ ఇది కింద పడిపోయిందా? ఉరి ఉరి దేని పైకి పోతుందా? ఉరి ఒరే నాయన ఏంద్రీ ఏం బుల్లెట్ ఇదియా? ఒరే అట్టే ఉంటుంది మన బుల్లెట్. ఎక్స్పర్ట్ చేయలేమంతే వేసేస్తుంది. పట్టుకోరా చికామాతో పట్టుకుంటే వదిలేసా సిండికేటో. తమ్ముంటే పట్టుకోరా చికామాతో పట్టుకుంటే వదిలేసా సిండికేటో అన్నాడు ఆ రోజుడు. ఇప్పుడు పట్టాడు దిగున్నా ఎర్రచంద్రాన్ని ఏం చేస్తాడు అన్నా? చిక్కవత మళ్ళీ పని చేసావు నువ్వా? పట్టిపోదేంగా నువ్వు వాడు దాన్ని. అబ్బా ఎరసందనం అయితే ఒరే ఓయా ఓయా సునీలా ఓయో మంగళసేనా ఓయో నా మొగుడా అయ్యాంద చూడా ఎరసందనం లాగా లేదు ఇదే. ఎర్రసన్నం కాదు మీదా మే ఎర్రసన్నం కాదు మీదా మళ్ళీ మోసం చేసిపోద్ది ఇంకటి మూడా అసో పుష్ప కూడా బా మాసిపెట్టిడా మాసిపెట్టి సిక్కవద్దు కూడా దేంగా నువ్వు మోసం చేస్తాడమ్మా. ఏంద్రా మీ ఇద్దరు మాట్లాడేదా? ఇది కానీ ఎర్రచంద్రం కానీ అయిందనుకో ఇద్దరిని ఉదుగాలు గట్టి కాళ్ళ దింగిపోయినాయి. ఇప్పుడు వరిద్యంగా అప్ప పుష్పగోడిని మోసం చేయడం అప్ప కష్టం అయిందా? పుష్ప కూడా వస్తున్నట్టున్నాడా? చాలా ఆపరా మ్యూజిక్ ఆపరా చాలా ఆపరా నాయన ఈయనమాట ఏడంటాడు కొట్టిపోతే అంటుంటాడు. నా ఎంత అయింది అనుకున్నావు మ్యూజిక్ భలే ఖర్చు అయింది. ఈడు ఏమంటే ఏడంటాడు వదిలేస్తున్నాడు డైరెక్టర్. సరేలే ఏమో సిక్కవతా నేను అక్కడ కదా ఎర్రని ఎరుపుని గో ఇద్దరు కూడా ఎరుపువే. ఇద్దరు కూడా ఎరుపు అయిపోయినా. ఏమనుకుంటున్నావా పుష్ప అంటే నీకు అంత ఎరుపుగా చేస్తున్నావు ఆడి వ్యాపారమా? పట్టకుండా ఎట్ట పంపించి ఎట్ట దాడిచాను సరిగ్గా ఈ పాటి చెన్నై కూడా దాటి పేపర్ కూడా పంపించేస్తున్నారు మా వాళ్ళు. దిగలేవు పుష్ప జోలికి రావాలంటే ముందుగానే ఆలోచించుకున్నాం రా. పుష్ప అంటే ఎరుపుకున్నామాట అనుకుంటున్నా వైల్డ్ ఫైర్ ఎరుపు కూడా. చీచీ నన్ను రేచి చీచీ నన్ను రేచి చీచీ నన్ను రేచి చీచీ నన్ను రేచి చీచీ చేసుకుంటే పెళ్ళనా మే చేసుకోమే పెళ్ళా మే నీ బాగా చూసుకుంటే మ్యా నాకు సార్ అరుగుంట చూసి పెట్టండి అరుగుంటా కొత్త స్టైల్ మీదా మే చేసుకునే పెళ్ళన్నా ఎలా మా అన్న కూతురు కావచ్చు నీగా ఏను నీగా ఏమంత వాళ్ళు ఉరి మా అన్న వచ్చేసాడు రా. ఎవరో పుష్పగో ఏమే మా కూతురు కాబడినందువల్ల నీకు ఇంటి పేరు ఇచ్చేస్తాను అనుకుంటున్నావు ఏంటి అవన్నీ కుదరవు. ఉరి మీ భార్య వస్తుందా? ఏం చదివిస్తావా నువ్వా ఇంటి పేరుతా? ఏం చదివిస్తావు ఇంటి పేరుతా? ఏమైనా మిత్రి కడతావా మేళ కడతావా? మా ఆయన ఈరోజు అమ్మవారి ఆశ్వేసుడు కాబట్టి నువ్వు బతికిపోయినావు. ఒక్క బూత్ కూడా మాట్లాడకూడదు మా ఆయన. నేను కాబట్టి కొమ్మకైపోతున్నా. నువ్వేం చేస్తుంటావు ఇక్కడ? పుష్ప అని అడిగితే ఇంటి పేరు చెప్పరు, బ్రాండ్ పేరు చెప్తారా? నీకేం తెలుసురా నీకా? నువ్వు పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నావు అనుకోబాక. నాకు ఫలితాలేకారం పుష్ప కొన్ని సాగు దింగున్నా నేను పాండే నుంచే. ఏయ్ ఏడకు వస్తాను రా సాగు దింగేస్తా పోండి నుంచి సముద్రం మీద కానీ పోయినట్టు 2 కాలు ఎర్రదింగేస్తా ఎవరికైనా. ఒరే ఈ దేవుడిడా ఈ టైంలో మనం సరుకు కోసం వస్తే ఈ దేవుడు కత్తి పట్టుకొని నిలబడుకున్నాడా? సార్ వాడు ఒరే వాడు దేవర కూడా అయిపోయినా దేవర కూడా ఈడ ఏం చేస్తున్నాడు? ఒరే దేవర కూడా వచ్చేస్తున్నాడా ఈడ? బడికి పెట్టామంటే ఇచ్చేస్తాడు పొగ మనకి. ఎవరురా మీద ఏడేం పని మీక? సముద్రం ఎక్కారంటే ఊర్లే పేర్లే ఎవడైనా కానీ నరిగాడు దింగేస్తా. పోలీసులు అయితే నాకేమి ఎవరైతే నాకేమే దెంగనే నుంచి. నా గురించి నీకు తెలీదు. నేను పుష్పలో శిఖవత్ సార్ పోలీసు. నేను గుండు పోలీస్ అంటే నేనే తెలుసా? నువ్వు గుండు పోలీస్ అయితే నాకేమి బోర్డు పోలీస్ అయితే నాకేమిరా. సముద్రం ఎక్కబాక అంతే ఎగస్టాల్ చేయబోక దెంగి నుంచి సాగు దెంగేస్తా మర్యాదగా. కత్తి కూడా నూరు పెట్టున్నా ఎక్కిచ్చేస్తా వెనక. అన్న పుష్ప కూడా సరుకు దెంకొచ్చి ఎక్కడ పెట్టేస్తున్నాడన్నా. నాకు తెలిసి నీళ్ళ పెట్టుంటాడన్నా. ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోతానన్నా. సరుకు ఎత్తుకుని వాళ్ళు ఇప్పుడు అంటారా వచ్చేదా? 3 రోజులు అయిపోతున్నాడు సరుకు దెంకొచ్చి నీళ్ళ పెట్టి దెంగి. ఇంకొక 2 సేపులు అంటే దెంగతాయి. ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి పో దెంగతాయి. ఇప్పుడు ఎప్పుడు వచ్చిద్దా పోలీసులు అంటే దింగి ఇప్పుడు మాట కూడా వాళ్ళు ఇద్దరు కలిసి.
ఏమండ్రు బాగా చాలా దూరం వచ్చారమ్మా. వాడు పంపిస్తాడు అనుకుంటున్నాను మిమ్మల్ని సముద్రంలోకి. నా తెప్పిన అన్నే పంపిట్లేవు వాడు. అందుకే నామస్ నేను ఎలిగాటర్ మీద పై పైన తిరుగుతున్నా. ఓడి చిన్న ముండినా మట్ట కాదు, దెంగినే పోండి సరుకు. మా ఓడి సీఎం అయిపోయి పోరా. గుండు పువ్వు కూడా నువ్వు దెంగర నుంచి ముందు నేను రిటైర్ చేసి దెంగత పోరా. పుష్ప సినిమాలో దేవరా ఉన్నాడా శా బలి ఉందా. పుష్ప పుష్ప రావ్యా నాయన నీ వల్ల నేను సీఎం అయిపోయాను రా. దెంగ ఎట్ట నువ్వు భలే సాధించావమ్మా నువ్వా. దాని ఏముంది కానీ నువ్వు సీఎం అవ్వం కానీ ఎక్స్ట్రాలు బెరిగిపోయి మా సార్లు చూడకుండా నేను చెప్పిన పనులు చేయకుండా కానీ ఉన్నావా, మళ్ళీ ఎరువని చేసేస్తా. నాకేం పెద్ద లెక్కలా సీఎం చేసేదానికి. ఏమే అది సంగతి. భలే దెంగ ఓడుకున్నావు నువ్వా. సీఎం చేసిందే నువ్వైతే నీకు ఎదురు తిరుక్కుంటా నేనా. భలే ఓడుకున్నావు నువ్వా. ఏదా మీ భార్య ఏదా పిలువు నా ఆమెతో కూడా ఒక ఫోటో దిగేస్తే పాద్ది నామట. మళ్ళీ ఆమె కానీ అడిగిందంటే నువ్వు మార్చివు మళ్ళా సీఎంనే. మా దెంగెవరు నాయన మీరా. మరి అట్టే పడితే పుష్పతో ఒకసారి తలుసుకున్నాడు అంటే ఇంత తగ్గేదేలే. ఉండి పిలుస్తున్నా. ఓ శ్రీవల్య రామ్యా సీఎం వచ్చినాడా. రామ్యా కోడుకు ఎత్తుకొని దెంక రామ్యా నువ్వా గబానా. ఉండే వస్తున్నాడా ఒరే ఈడే సీఎం ఇప్పుడా. ఒరే నా మడ్డ ఏడు కోసం నేనా ఫోటో అడిగిందా. నువ్వు అడగంగానే పెద్ద పెద్దోళ్ళు మన ఫోటోలు ఇస్తాను అనుకున్నా. వాళ్ళు ఎవరు ఈగిపోతే వీడిని సీఎం చేసింది నేను. వీడు సీఎం చేస్తే అప్పటికప్పటికి ఇచ్చేసి వీడి ఫోటో సీఎం చేస్తానని చెప్పి లేపు. ఒరి అమ్మ పడవా భలే పని చేసావు కదా నువ్వా. డబ్బులు ఏమన్నా తయారుకొస్తున్నాయి నీకా. ఎంతైనా ఈయన్ని సీఎం చేసిన దానికా. వాడేమో 100 కోట్లు చెప్పాడు. నేనన్నమాట నా గురించి నీకు తెలుసు కదా, అందుకే 500 కోట్లు పడదెంగేశాడు మోహన. ఒరే నాయనా నిన్ను పెట్టుకోవాలియా. మట్ల పాలు చేసేస్తావు నువ్వు ఆస్తంతా. దెంగ వాడిని తినేసి కాబట్టి దెంగమాను వాడు మొహం చూడలేక సస్తున్నానమాట. ఏ మనిషి నువ్వు అట్ట అయిపోతున్నావా. అమ్మ చిట్టు తల్లియా దెంగ చూసి దానికి చిట్టు తల్లి ఉన్నట్టున్నావు కానీ మాటలు కోటలు దాడుతున్నాయి. అసలు దెంగలు పెట్టేస్తున్నావు సీఎం అయినా కానీ. సరేలే మీ డబ్బులు రూపాయి ఆడకి బావు నేను ఇచ్చేస్తా. మీ డబ్బులు మీ బడదెంగేస్తా పోండి. 500 కోట్లకి వడ్డీ ఎంత పడిందో ఇంట్రెస్ట్ ఎంత పడిందో మొత్తం లేకుండింది అనుకో నా సంగతి నీకు తెలీదు. ఓం పుష్ప నాశనం అయిపోవాలమ్మా. పుష్పగోడు నేల నాకు ఇయ్యాలన్నమ్మా. పుష్పగోడికి కడుపు పగిలిపోవాలి. పుష్పగోడు సరికి అంతా దెంగాలి. సార్ ఏం మెంటల్ తెంగినట్టుంది నీకా. ఏం మంట వేసుకుని మంత్రాలు చదువుతున్నా. అసలు మంత్రాలు అయ్యా ఏ మంత్రాలు అని దెంగలు పెడుతున్నా సొప్పు ఎవరిని. చూస్తే తెలియట్లేదంట నీకా. చేతపొడి చేస్తున్నాను రా పుష్పగోడికి. వాడు సరుకు ఇంకా నా కాడి నుంచి దాటిపోకూడదని చేతపొడి చేస్తున్నాను రా నాయన. ఇట్టా చేసే శాత ఫుడ్డా దెంగ గో. నిమ్మకాయలు ఉండాలా, ముగ్గెయ్యాలా, దాంట్లో కోడి దెంగ రావాలా, కోడి కొరకాలా, ఎన్ని ఉన్నాయి అవి కానీ శాతపొడి. ధ్యాన్ శాతపొడి నీకు తెలిసి చేస్తున్నావు తెలియకుండా చేస్తున్నావు అని. ఒరి అమ్మని పడవా అన్నీ అంట దాంట్లో. ఒరి నాకు తెలియదురా. దెంగ తెలియనప్పుడు నా బోటని అడగాల. అయినా నువ్వు శాతపొడి చేసుకుని ఏం చేయలేవు. ఆ పుష్ప కొడుకు శాతపొడులు దాటింపులు నా మా బోర్డు తెలిసి వాడికి వాడు కానీ పెట్టాడంటే నా దింగికి అయిపోతావు నువ్వు. ఎందుకు నా మాటను గుద్ద మూసుకుని గమ్ముగా అయిపో. ఈ మంట ఎందుకు అనుకున్నావా. చేతపొడి కాదురా, ఇద్దరం తగలబడిపోతాం. రారా రే. వీటితోనే తగలబెట్టి దింగతాడు మెంటల్ దింగింది ఇడికా. ఓయా ఏటపోయినాడీనా. ఒరే కింద పనుకోనడా. ఓయో లెయ్యాడా కాలు కింద. నేను తొట్టికి పోవాలా. లెయ్యా నువ్వు నుంచా. ఓమ్యా నేనేదో పొగులు పొద్దు వస్తాం పనికి పోయేస్తుంటే ఈ పక్కన పండుకుంటూ నువ్వు తన్నిపోయి దెంగతున్నావు. మే కింద పడిపోతున్నా నేనా. దొడ్డికి వస్తుందా ఉండి నేను తీసుకుపోతా ఉండు. లే పైకి లే. నేను బాతాలయ్యా నువ్వు వచ్చిగానే మళ్ళీ ఎవరైనా చూస్తే బాగుంటుందా. నేను బాతాలయ్యా. మే ఉండమే నేను ఎత్తుకుపోతానని చెప్తుంటే మళ్ళీ అట్టే ఉండు. ఎత్తుకుపోతా ఉండు. నా నిద్ర వస్తా ఉంది. ఒక పక్క తూ వచ్చి కింద పడిపోతాను నేను. ఉండే ఉండే చెప్తున్నా. ఎక్కువ పైకి పోదాం. ఏ ఆపదుల్లో నేనున్నా నేనొస్తానే నా ప్రాణమా. ఒరే నాయన ఒరే మీ అన్న వచ్చినాడు రా బయట. ఒరే మీ అన్న కూతుర్ని వాడు దెంకపడాడు ఉండోడా. మా అన్నంటే ఎవడు వాళ్ళ ఓడా. వాడిని పుట్టాంచి నేను అన్నానని పిలుద్దాం అని ఉంటే వాడికి ఇప్పుడు తెలుసుకొచ్చింది. వాడికి వాళ్ళ కూతురు కిడ్నాప్ అయిన తర్వాత దెబ్బ తగిలితే కానీ కొద్దిగా నిప్పు తెలియలా. ఒరే అట్ట అనబాకరా. ఆడబిడ్డ మన ఇంటి పెట్టా కదంట్రా. పోయి కాపాడరా నాయనా. అరుగుండడంటే ఎవడు మన జాతరలో కొట్టినోడా. వాడు నేను కొట్టాను అరగుంటి గీయకుండా నేను గీలేదా. వాళ్ళు చేసుంటారా పని. అరగుండు గీస్తే వాడికన్నా తెప్పులా మండదా. అందుకు వాడు ఇప్పుడు దెంకపోయాడు. ఈసారి వాడికి అరగుండు కాదు నా పింక్ లేపాడు దెంగ వస్తా ఉండు.
అభియా మా కూతురు ఏం చెప్పాక నాయనా నైనా నువ్వు అడిగితే అంత ఇస్తా నాయనా వదిలి నాయనా మా కూతురు ఏం చెప్పాక నాయనా నేను తట్టుకోలేను నాయనా. అలా భాష నీ కూతురు పట్టుకోమైంది నీ మీద కోపంతో కాదు పుష్ప మీద కోపంతో పుష్ప కొండ పంపి మీ కూతురు వదిలేస్తా అభి పుష్పాన్ని పంపించాలంటే ఆడకుతుద్దు అయినా ఓటు రాండి అయినా నా కూతురు కోసం నేను అడతట్టు బోడు కాలు పట్టుకొని నేను పంపిస్తాను అయినా మా కూతురు మనిషిని గీత బండి కూడా చూసుకుని నాయన నీకు దండం పెడతానైనా. నువ్వు కానీ యువతను కానీ లేట్గా చేసావంటే మీ కూతురికి ఏదో ఒకటి జరిగిపోద్ది. తొందరగా పుష్ప గొడ్డు కాడికి పోయి నా కాడకు పంపించి వాడంతా నేను తేలవాలా. పో తొందరగా ఏడుండబాక్. ఒరే పుష్పగా లేరా అక్కడ మీ అన్న కూతురు తెంకపోయారు అంటుంటే ఎంతసేపు లేపాలరా నిన్న లేసారా మంచి వదలరా గాడిదా. నేను కాపాడదని నేను రాను నువ్వు నామట ఆయన ఇంటి పేరు ఇవ్వమంటే ఆయన భలే ఎక్స్ట్రాలు దింగడు. ఇన్ని సంవత్సరాల కిందలు దింగండి నేను బాను దింగండి మీరు పోయి కాపాడుకుపోండి. ఇవరా నాయనా మీ అన్న భార్య వచ్చిందా నువ్వు రారా నాయనా కాపాడుతావా శాశ్వా నువ్వనే చెప్పను నా మాట నువ్వే ఉంటావు కదా రెన్నాళ్ళు కూడా ఓడనక నువ్వని చెప్పచ్చు కదా. ఏంటి నేను చెప్తే ఏంటాడుడా నేను చెప్పేదమ్మా నేను చెప్తే ఏంటమ్మా ఓడా నేను చెప్పే పని ఇంకేమద్దా నేను చెప్పి నీ పని అయితే ఇప్పుడు పాటికి నాకు ఎంతో కొంత ఈడా నాకు నా మాట వాడు కానించి ఇన్ని రోజులు పని చేస్తుంటే నాకు 350 గంటలు పెంచడం వల్ల ఇంక నా మాట ఏమింటాడా మీరే చెప్పుకోండి వాడికి నేను చెప్పలేను తల్లియా. ఒరే వీడు జీతం గురించి మాట్లాడుతున్నాడు ఇడా చూడరా పుష్ప అయిన వాళ్ళు అందరూ అట్టే ఉంటారా ఉండే వాళ్ళని కాపాడుకోవాలరా మనం రానాయనా నా మంచి మాట రానాయనా. ఏందమ్మా నువ్వు పద్దు నుంచి దెంగిస్తున్నావా నిద్రపోనీకుండానా దొంగ ఉండండి వస్తున్నా ఏం చేస్తావు ఏం చేయమంటావు వాడు గడికి పోయేవాడు ఏమన్నా ఎక్స్ట్రాలు దెంగస్తున్నాడు. సరే ఉండు చెప్తా వస్తున్నా ఉండు. ఏంది మా నాయన గలబా దెంగిస్తున్నావా నిద్ర బానీకుండా నువ్వు ఏంది నువ్వు ఈ వాటన అయిపోండవా. అదే పుష్ప నాయన నీ కాలు పట్టుకుంటా నాయనా నా కూతురిని కాపాడు నాయనా నీ పుణ్యం పడుతా నాయనా నీకు దండం పెడతా నాయనా. ఒరే మా వదిన కూడా వచ్చిందా ఏమో ఇప్పుడు గుర్తొచ్చాడు పుష్ప అంట అప్పుడు గుర్తొచ్చాడంట ఆయనకే మా అన్నకే దెంగ ఇన్ని రోజులు నన్ను యాప్కు దెంగారు. సరేలే పాత కక్షలన్నీ పక్కన పెట్టేసి ముందు మన బిడ్డ మన చేతికి వచ్చిన దాకా ముందు చూసుకుందాం. ఏం దిగులు పడబాకండి ఏంద్రా నీ 350 గొడవ అన్న ఏం లేదు నేను తమాషగా అన్నానులేనా. ఇప్పుడు ముఖ్యాంశాలు మరికొన్ని. ఇప్పుడు మన ఊర్లో మనం ఇంటి బయట కూర్చోకుండా ఊరు బయట కూర్చుంటే 3000 జొలమాని వేస్తున్నారని వాళ్ళు పెద్ద మనుషులు చెప్పారు. ఆ తొక్కిసలాటలో జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో పట్టుకున్న వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తారని ప్రధానమంత్రి గారు మనకి తెలియజేస్తున్నారు. ముఖ్యమైన ముఖ్యాంశాలు పుష్ప వాళ్ళ అన్న కూతుర్ని ఆ బట్పూర్ రోడ్ తీసుకెళ్లిపోయాడని వాళ్ళ అన్న కంప్లైంట్ ఇచ్చాడు. కానీ వాళ్ళ అన్నకు ఆ అమ్మాయి ఎక్కడుందో తెలియదని చాలా బాధపడుతున్నాడు. దీంతో పుష్ప కొత్తగానే తీసుకొని బయలుదేరాడు. కానీ ఏం జరుగుతుందో తెలియట్లేదు. పుష్ప ఎక్కడున్నాడో ఏం అర్థం కావడం లేదు. లేమే వార్తలు చదివింది కానీ నేను వస్తున్నా ఉండి మాట్లాడడానికి వెళ్ళదు ఏమో మాట్లాడుతుంది. తెలిస్తే మాట్లాడాలా లేకుంటే గమ్ము ఉండాలా ఏమో చెప్తా ఉందా వార్తలు ఈటీవీ వార్తలు మా అన్న కూతురు దెంకపోయినోడా ఈ టీవీ చూస్తావని నాకు తెలుసు. ఏంది ఈ టీవీలో నేను ఎందుకు కనపడుతున్నానంటే నేను ఇచ్చే వార్నింగ్ చిత్తూరు జిల్లా మొత్తం వినపడాలి. నా కొడక నువ్వు ఎక్కడున్నావో నీకు ఆ అర్రగుండు గీకి ఆ అర్రగుండు కాకుండా ఈ పక్క గుండు కూడా గీకిన దాకా నేను ఒప్పుకోను. ఇదిగో గన్ను ఈ గన్నుతో నేను ఎక్కడ పేలుస్తానో నువ్వే చూస్తున్నా. నా కొడక ఎట్టుందా మా బిడ్డ మీద ఒక్క గీత కానీ పడింది అనుకో రప్ప గుద్దలో గన్ను పెట్టి పేల్చేస్తున్నా. కొడక ఆడే ఉండరు వస్తున్నా. నువ్వు పోపుడి ఎక్కడున్నావు నాకు తెలియదు. నా ఎక్కడున్నావు చెప్పను నా వచ్చిపోతే చాలా పని కదమ్మా. రే ఏడుంటాడు ఆ దొంగ పుష్ప కొడికి భలే ఇబ్బంది అయిపోయిందా నాయన ఈటీవీలో వచ్చిపోద్ది కూడా మూడా చిన్న విషయం కదా. హలో ఎవడరా మాట్లాడేదా? ఎవరో పుష్ప ఏం మర్చిపోయినప్పుడా మీ అన్న కూతురు తెంకపోయినండి నేనే. ఏమే ఎట్లుండవా ఏమి 2 రోజులు అవుతున్నా కానీ కనుక్కులు అయిపోయినావా. నాకెంత కోపం రాదురా నాయన నువ్వు చేసిన పనులేనియా. ఆ రోజు పొద్దు నువ్వు ఆ తిరణాల్లో నన్ను కొట్టినప్పుడు నేను బాధపడలా, అంత బాధపడలా. నేను అరగుండు గీకినప్పుడు కూడా నేను బాధపడలేదురా. కానీ నువ్వు ఈటీవీ న్యూస్లోకి పోయి వార్నింగ్ ఇచ్చే చూడు గన్ను గుద్దలో పెడతానని అడ్డలా మండిపోయింది నాకు. మీ అమ్మాయిని మస్ట్నికి చిత్తగా నలిపడితే ఎంగేనరా ఏం చేస్తావు నువ్వా? బాబు అరగుండు నీకు విషయం అర్థం కాల ఎమ్మ గురించి ఇంకా నీకు అర్థం కాల. నువ్వు అమ్మి మీద చేయి కూడా వేయలేవా నాకు తెలుసు. కానీ ఎందుకంటే ఆ అమ్మి కరాటే నేర్చుకోండి.
ఆ అమ్మ ఎమ్మడికి పోయి ఉంటే అట్నే గింజలలో దన్నేస్తుంది ఆ పిల్ల. ఓ అమ్మ మా ఊర్లో నా 10 మందిని దన్నేసేది ఈ పాటకు నీ సంవత్సరానికి పనికి రాకుండా చేసేస్తుంది ఆ అమ్మి. ఆ అమ్మ సంగతి నాకు చెప్తున్నావా? అవునరా నాయన ఏమి అది ఇట్టుందా పట్టుకుంటే సాగు తెంగేస్తుందిరా నాయన. నేను కూడా అమ్ముడికి బాగాలేకపోతున్నారా. ఈ మాలలో ముగ్గురిని పక్క తెంగేస్తుంది కింద గింజలు అన్ని గింజలు రసం గారిపోతుంది గుడ్లు పగిలిపోయినాయి ఇద్దరికా. సరే దో నీ బిడ్డ నీకు కావాలంటే ఒక పని చెయ్యి. అడల్లా ఊరు అవతల మంచి దిట్ట అడవులు దాటుకొని ఊరు అవతల పెద్ద కోట ఒకటి ఉంటుంది, అరుంధతి కోటలాగా ఉంటుంది. అది ఆడికొచ్చి ఒక 10 కోట్లు లెక్క తీసుకొని ఆడికొచ్చి వదిలేస్తానా రా. నువ్వు ఒకటే రాయో మళ్ళీ జనాలు తీసుకురా బాగో ఊపుకుంటున్నావు. ఇది కూడా నా జనాలు చేస్తావు. నువ్వు ఒకటే రా ఇంత మాట్లాడాలి రవ్వా. పోయి పుష్ప గుర్తు పెట్టుకున్నావు. నాకు అసలు మెంటల్ నమ్మట. నేను ఉండు నా కొడక ఆడే ఉండి వస్తా. నా బిడ్డ మీద గీత కానీ పడింది అనుకో, నేను ముందుగాని చెప్పా డైలాగు మళ్ళీ చెప్పను. నేను ఇంకోసారి చెప్పేస్తున్నా చూడు. రప్ప షార్ట్ గన్ను గుద్దులో బయట బేలు చేస్తాను. నా కొడక ఆడే ఉండండి. నేను ఒక్కడనే వస్తున్నా. ఏం చేస్తారు ఉండండి నా యాళ్ళరా. మీకు భలే కెండలు కొందరు మీ ఇంటికాడ తినేసి ఆరోగ్యం కూడా ఏం పనులు నా కొడకలో ఉండి వస్తున్నాను ఉండండి రా. ఎవరా నా బిడ్డను తీసుకొచ్చిందిడా? నా బిడ్డను తీసుకొచ్చింది ఎవరురా? నా కొడుకోడా? ఎన్నిసార్లు చెప్పాలరా? నేను రా తీసుకొచ్చింది అరగుండు. ఎన్నిసార్లు చెప్పాలరా నాయన? 10 కోట్లు లెక్క అయితే చెప్తా. ఆ 10 కోట్లు అనేది ఉంటే నా మన పోలీసు వాళ్ళని గీలీసు వాళ్ళని ఎవరు దెంకొచ్చి బాంబులు గీంబులు దెంగించిన అట్నే దెంకపోను నేను. ఆ డబ్బులు లేక కదా అప్పుడు నేను ఒక్కడే వచ్చిన గన్ను ఒకటి కొనుక్కొని ఏందేసీడా. అన్నా మనకి డబ్బులు ఇద్దన్నా. వాడు మన రోజు కొట్టాడు కాబట్టి మనం కూడా ఈరోజు కొడదామన్నా. చెల్లి అయిపోద్దా ఏమే? అద్దిరా భలే మందికి వచ్చారా మీరా. ఏయ్ పుష్ప ఆ రోజు మమ్మల్ని కొట్టావు కాబట్టి ఈరోజు మిమ్మల్ని కొడతాం రా మేమా. రేయ్ మీ ఇద్దరు పోయేవాడు 2 కాళ్ళు కట్టేసి కింద పడదాం కంటరా. చిటికలో జరిగిపోవాలి ఈ పని. ఊరికి తెలియకూడదు. అది పడిపోయాడు కింద. ఏయ్ వాడిని కొడితే ఏమొస్తుందిరా? రే ఆ ఏమైనా ఏదో ఒకటి చేయండి రా. ఆ ఏమైనా ఏదో ఒకటి చేసిండ్రా మీరా. ఏం మీరా పట్టుకోండి రా ఏమినా. ఉరి నాయన ఈడేంద్రుడు గాలి ఎగిరేస్తున్నాడా? ఉరి ఏం జరుగుతుంది అర్థం కావట్లేదా? ఉడుకు దెంకపోయాడు నన్ను కూడా. ఏంద్రుదా అన్న పుష్ప అన్న కొరికే ధ్యానం నేర్చుకున్నావు అన్న. వదిలి అన్న వదిలి అన్న వదిలి అన్న. ఎందులో నిన్ను వదిలేదా? నా కొడక ఇది నా కొడక పనులు ఆడపిల్ల ఉండబా నా కొడకదా. ఆడపిల్లకాయలు రేపు చేసేవాళ్ళు నీ వాటం పెట్టి పేల్చాలి నా కొడుకుల్ని. ఒక్క నిమిషం మామ, చిన్న మందలు మాట్లాడతాను. ఒకరు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. అలాంటి లేదా